వారి ఆశీస్సులతోటి ప్రజలకు సేవ చేస్తూ వచ్చినాను. 2009లో మాత్రమే నేను అనుకోని కారణాలతో రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు రాకముందే ప్రజలకు సేవ చేయాలని, ఇబ్బందులు తొలగించాలని భావనలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. దయచేసి గమనించండి, మంచికి అండగా నిలబడండి, మంచిని కాపాడండి. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాలన్నా, ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో మళ్ళీ రావాలన్నా మీ యొక్క ఆశీస్సులు అవసరం. కేవలం నాయకుడికి వచ్చేది ఒరిగేదేం లేదు. మీరు గెలిపిస్తే మీ సేవ చేసుకున్నామే తప్ప మీరిచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని మేమేమి కూడా సాధించింది ఏమి లేదు. గత 15 సంవత్సరాలుగా నేను ఆ పదవి ద్వారా ఏదన్నా లబ్ధి పొందినానంటే ఆ తిరుమల వెంకన్న స్వామి దర్శనం ఒకటి మాత్రమే నేను ఆ పదవి ద్వారా చేసుకోగలిగినాను తప్ప అంతకు మించి గత 15 సంవత్సరాలుగా నా ఆస్తులు అమ్ముకొని నేను రాజకీయాల్లో ఉన్నా. ఆరోగ్యం పోగొట్టుకున్నా. మంచిని బతికియండి. ఈరోజు ఈ 2 బేరీజు వేసుకోకుండా మీరు ఏదో చచ్చిపోతారన్నాడనో కులమనో భావిస్తే మంచిని సమాధి కట్టినట్టే అవుతుంది అని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన రాబోయే తరాల బిడ్డలు మార్గదర్శకంగా తీసుకోవాలి. ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నటువంటి వ్యక్తులు అన్నారాం బాబా, నారాయణ రెడ్డి, ఎల్లైనా పుల్లైనా నేను అంటున్నా, ఎవరినైనా పార్టీలకు అతీతంగా మనం సమర్థించి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అది గుర్తించండి, గుర్తెరగండి పెద్దలారా అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. ఎందరో సమాజంలో మేధావులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మంచిని కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మనందరం జీవించేదానికి ముందుకు రండి అని చెప్తా ఉన్నా. మన రాబోయే తరాల బిడ్డలు భయంతో కాదు జీవించాల్సింది, ప్రశాంతతతో మంచితనంతో జీవించాల. అవన్నీ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు అన్నారాంబాబు గురించి విచారించండి. అన్నారాంబాబు ఈరోజు చెప్పిన వాటిల్లో ఏ ఒక్క పని, ఏ ఒక్క విషయం తప్పుడుదైనా కూడా మీరు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. అన్నారాంబాబు చెప్పింది నిజాయితీగా, అన్నారాంబాబు చెప్పింది నిజాయితీగా ఉండింది. ఇది వాస్తవం అనే మాట అయితే మీ ఆశీస్సులు ఇచ్చి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని నేను మీ సానుభూతి కోసమో నా పదవి కాంక్షతో కూడా నేను మాట్లాడటం లే. ప్రజలు ఇష్టం, మీరు గెలిపిస్తే మీకు సేవకులుగా ఉంటాం. మీరు తిరస్కరిస్తే ఆ రోజు కూడా మీకు అండగానే ఉండి మాకు చేతనేది చేస్తాం. పారిపోయేదేముండదు. కానీ రాబోయే రోజుల్లో ఒక మంచి విధి విధానాలతో ఎవరన్నా రావాలంటే ఆ రోజు ఆయన 15 ఏళ్ళు చేసిండ్రు, ఆయన ప్రజలేం చేసినారు అని చెప్పేసి ఎవరు కూడా ఆ మార్గం ఆలోచించరు అనేది కూడా దయచేసి గమనించండి. మంచికి అండగా నిలబడండి. మనకు, మన బిడ్డలకు మేలు జరుగుతుంది, ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ, రేపు లేదు ఎల్లుండి సోమవారం 13వ తేదీ జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎండాకాలం కాబట్టి పొద్దున్నే 7 గంటలకే వెళ్ళి మీకున్నటువంటి అమూల్యమైనటువంటి 2 ఓట్లని సద్వినియోగపరుచుకొని మంచిని కాపాడండి, మంచిని సమాధి చేయొద్దండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంత ఘనంగా స్వాగతించిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ఇదే ఆఖరి మీటింగు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ ఆశీస్సులు ఉంటే మళ్ళా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు తిరస్కరిస్తే ఈ సమాజంలో ఉండాలా లేదా తేల్చుకోవాల్సిన అవసరం మాకున్న కుటుంబానికి కూడా ఉంటుంది అనేది కూడా గట్టిగా మీకు వివరిస్తూ జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు.